దేవుని నామమున స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభువు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రతిదినములాగానే దేవుడు ఇవాళ కూడా మనతో ఒక మంచి వాగ్దానాలు మాట్లాడబోతున్నాడండి. కాబట్టి విన్న వాక్యాలు మీ హృదయాల్లో మీరు దాచిపెట్టుకోండి. అవసరం వచ్చినప్పుడు సాతాను యొక్క శోధనలో మీరు పడిపోయినప్పుడు ఈ వాక్యము మీకు సహాయం చేయాలి. ఈ వాక్యము మీకు గుర్తు రావాలి. దేవుని యొక్క మాటలు మీరు గుర్తు తెచ్చుకున్నప్పుడు సాతాన్ని మీరు ఈజీగా మీరు పడగొట్టవచ్చు. అయితే ఇవాళ దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం మనం చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తే 3:14 మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొన్నట్లు నీవు నడిచి వాటిని గైకొన్న ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతుడుగా చేసేదను. దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తే మనల్ని ఏమంటున్నాడు దేవుడు? దీర్ఘాయుష్మంతుడుగా చేస్తా అంటున్నాడు. నిజంగా ఆది కాండము మనం చూస్తే దేవుని యొక్క భక్తులు ఎన్నో వందల సంవత్సరములు వాళ్ళు జీవించినట్లుగా ఈ లోకంలో బ్రతికినట్లుగా మనం చూస్తున్నాం. ఎన్నో వందల సంవత్సరములు కదండి. అయితే కానీ ఇప్పుడు రోజుల్లో మనుషులు ఎంత ఏజ్ బతుకుతున్నారంటే కనుక ఒక 60 ఏళ్ళు 50 ఏళ్ళు కదండి. చాలా డిఫరెన్స్ ఉండిపోయింది. ఎందుకు అలా జరుగుతుందంటే మానవులు చేసుకున్నటువంటి పనుల వల్లనే దేవుడు ఆ సంఖ్య అనేది చాలా తగ్గించేశాడు కదా. కాబట్టి ప్రయోజనం పెట్టాలా ఉన్న సమయంలోనే మనము ఉపయోగించుకొని దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తూ ధర్మ కార్యము మనం చేయాలి. దేవుళ్ళో ఉన్నప్పుడు మంచి కార్యము మనం చేయాలి. మనం చనిపోయిన తర్వాత నిద్రించిన తర్వాత మనం చేసేటువంటి మంచి కార్యములు మంచి పనులే మనతో వస్తూ ఉంటాయి. ఈ లోకం నుండే సంపాదన మనతో రాదు, ఈ లోకం నుండే వస్తువులు మనతో రావు, కానీ మనం చేసేటువంటి ధర్మ కార్యములు మనతో పాటు వస్తూ ఉంటాయి. కాబట్టి నువ్వేం చేయాలి? లోకంలో ఉన్నప్పుడు దీర్ఘాయుష్మంతులుగా అవ్వాలంటే దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. కానీ దేవుడి చేతిలో ఉండదంతా. ఆశపడ్డం తప్పులేదు, దీర్ఘాయుష్మంతులుగా అవ్వాలి అని ఆశపడ్డం తప్పులేదండి. కానీ కాలాల సమయాలన్నీ కూడా దేవుడి చేతిలో ఉన్నాయి. కాబట్టి కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనం ఏం చేయాలి? యాక్సెప్ట్ చేయాలి దేవుడిని. ఓకే బ్రదర్, నో ప్రాబ్లం, ఏం కాదు నాయన, నువ్వు ఇచ్చావు, ఏం కాదు నా అన్నట్లుగా మనం ఏం చేయాలి? మన హృదయాన్ని మనము ప్రోత్సహించుకోవాలి దేవుడిలో ఉన్నప్పుడు. అటువంటి సమయంలోనే దేవుడు మనల్ని దీర్ఘాయుష్మంతులుగా చేస్తూ ఉంటాడు కదండి. ఎంతకాలము మనకి లోకంలో బ్రతుకుతామో తెలియదు. కాబట్టి ఉన్న కాలాన్ని మనం ఏం చేయాలి? ఉపయోగించుకొని దేవుడిలో ఫలము ఫలించాలి. మనం చూసినప్పుడు దేవుడు మన ఒక చెట్టు అనుకోండి, మనలో ఫలాలు రావాలి, మంచి కార్యము దేవుడు కనపడాలి కదా. మంచి కార్యము దేవుడు చూస్తూ ఉంటాడు. అట్లాగా మరి ఉదాహరణ చూస్తే హిస్కియా మహారాజు ఉన్నాడు. హిస్కియా, ఆయనకి ఒక జబ్బు వచ్చింది, పుండు వచ్చింది కదా. అయితే యెషయా రాజు చెప్తాడు, ఇట్లాగా నీకు ఆ సమస్య శ్రమ అనేది ఎందుకు వచ్చిందంటే కనుక నువ్వు చనిపోతూ ఉన్నావు, నువ్వు ఆ శ్రమతో చనిపోతూ ఉంటావు అని చెప్పి యెషయా రాజు చెప్పినప్పుడు రాజు అయినటువంటి హిస్కియా ఏం చేశాడు? ముఖమును ఆ గోడ వైపు తిప్పుకొని ఏం చేశాడంట? ప్రార్థన చేసినట్లు మనం చూస్తున్నాం. ప్రభా ఆయన క్షమించు ప్రభా, నేను తప్పులు చేస్తే క్షమించు నాయన, నాకు ఆయుష్యం దయచే ప్రభా అని ఆయన కన్నీటితో మోకాళ్ళ నుంచి రాజుగారు ప్రార్థన చేసినప్పుడు ఆయన రాజుగారు ప్రార్థన చేయాలి. దేవుడి దగ్గర ఒక శిష్యులాగా, దేవుడి దగ్గర ఒక బానిసలాగా ఆ రాజు చేశాడు, ప్రార్థన చేశాడు, తగ్గించుకొని ప్రార్థన చేశాడు, చాలా తగ్గించుకొని ప్రార్థన చేశాడు. కాబట్టి అతనికి దేవుడు ఎన్ని సంవత్సరములు ఆయుష్ ఇచ్చాడంట? 15 సంవత్సరములు హిస్కియా మహారాజుకి ఆయుష్ దయచేసినట్లు మనం చూస్తూ ఉన్నాము కథ ప్రియదేవులారా. కాబట్టి ఒక ప్రార్థన అనేది మనకు ఆయుష్ పెంచిందంటే పెంచింది, అది దేవుడి చిత్తంలో ఉంటుంది. కానీ మనం దీర్ఘాయుష్మంతులుగా అవ్వాలి అనే మనం అనుకోవాలి. ప్రభాని తీసేసుకొని, కొంతమంది అంటూ ఉంటారు, ప్రభా తీసేసుకొని ఆయన ఈ బాధలు నేను పడలేకపోతున్నాను ప్రభా, అని చంపేది ఆయన తీసేసుకో ప్రభా అని చాలా మంది కూడా ఊరేసుకునే వాళ్ళు ఉన్నారు కదండి. అలా ప్రార్థనలో అలా చేస్తారు అనమాట. ప్రార్థనలో
ప్రార్థనలో ప్రభుని తీసుకెళ్ళిపో అని చేస్తూ ఉంటారు. అలా మనం చేయకూడదు. ప్రభా నన్ను ఇంకా వాడుకో నాయన, అని ఇంకా నీ సంఘంలో ఒక పాత్రగా నన్ను వాడుకో, ఇంకా నీ కొరకు కొన్ని కార్యాలు జరిగించడానికి నన్ను వాడుకో అని మనం ఎప్పుడైతే కనుక దేవుళ్ళు అలాగ మంచిగా ప్రార్థన చేస్తామో మనకి దేవుడి చిత్తమైతే కనుక దీర్ఘాయుష్మంతునిగా మనం దేవుడు చేస్తూ ఉంటాడు. ఆయన ఆజ్ఞలు మనం ఏం చేయాలంటే పాటిస్తూ ఉండాలి. ఆయన మాటలు మనం వింటూ ఉండాలి. హిజ్కియా మహారాజు ఎలాగైతే ప్రార్థన చేశాడో అలాగ అనుక్షణం మనం ప్రార్థనలో గడుపుతూ ఉన్నప్పుడు ఆయనే మనకి దీర్ఘాయుష్మంతుడిగా చేస్తాడు. కాబట్టి ఈ లోకంలో దేవుడి యొక్క కార్యములు చేయడానికి మనము ముందుకు వెళ్తూ ఉండాలి. దేవుడి యొక్క పనులు చేయడానికి మనం ముందుకు వెళ్తూ ఉండాలి. చాలా ఆతృతగా ఉండాలి దేవుడి యొక్క పనులు చేయడానికి. అయితే నువ్వు ఒకానొక సమయం వచ్చినప్పుడు, నీ వృద్ధాప్యంలో ఉన్నప్పుడు నువ్వు నీ యొక్క కుర్చీలో కూర్చొని నీ మనసులో అనుకుంటూ ఉండాలి, దేవుడి కొరకు గొప్ప గొప్ప పోరాటం నేను పోరాడాను. ఇన్ని సంవత్సరంలో కూడా దేవుని కొరకు నేను ఒక గొప్ప పోరాటం పోరాడాను. ఎన్నో ఆత్మలు నేను దేవుని కొరకు సంపాదించాను, ఎన్నో ధర్మ కార్యములు చేశాను అని నీ మనసుకు నువ్వు అనిపించాలి. నీ మనసుకు అనిపించాలి. ఎప్పుడు వయసులో ఉన్నప్పుడు కాదు, నువ్వు యవనస్తుగా ఉండి వృద్ధాప్యంలో ఇంకా చనిపోతావు, ఇక నీ బలం లేదనే స్థితిలో నీ మనసులో దేవుడి మీద అతిశయం రావాలి. దేవుడు నమ్ముకున్నది నువ్వు గర్వపడాలి. ఆయన కార్యం చేసేందుకు నువ్వు గర్వపడాలి. నువ్వు అనుకుంటూ ఉండాలి, నేను మంచి పోరాటం దేవుడిలో పోరాడాను, ఇంకా చాలు, దేవుడు చేయవలసిందల్లా నా అంతటా ప్రయత్నించి నేను చేశాను అని చెప్పి నీ మనసులో నీకు సంతోషం అనేది రావాలి. ఆ సంతోషంతో నువ్వు వర్ణిస్తే కనుక ఏమంటే చక్కగా పరలోక రాజ్యంలో దేవుడు మంచిగా చూసుకుంటాడు. అలాగా ప్రియాదేవుడు బిడ్డారా, దేవుని యొక్క మాటలు విని ఆయన ఆజ్ఞలు మనం పాటిస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దేవుడు మనకి ఏం చేస్తూ ఉంటాడు, ఆయుష్ అనేది పొడిగిస్తూ ఉంటాడు. నీ పిల్లలకు ఆయుష్ను పొడిగిస్తాడు. అయితే మీరు పిల్లలకి ప్రార్థన చేయమని చెప్పకండి, ప్రార్థన ఎలా చేయాలో వాళ్ళని చూపించండి, ఈ విధంగా చేయాలి. ఏమంటే చిన్నపిల్లలు చాలా చెప్తూ ఉంటారు, వీళ్ళు ప్రార్థన చేయకపోవాలంటూ ఉంటారు. వాళ్ళకి తెలిసిన ప్రార్థన ఎలా ప్రార్థన చేయాలి, మీరేం చేయాలి, దగ్గర ఉండి ఇలా చెయ్యి నాన్న, ఇలా చేయి నాన్న, ప్రార్థన మోకాళ్ళ మీద ఉండి ఇదిగో ఫస్ట్ స్తోత్రం చెప్పి దేవుడిని పూజించి ఆ తర్వాత ప్రార్థన చెయ్యి, ఇదిగో ఇలాగా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి ప్రార్థన చేయని వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు కూడా దేవుడిని ఎదుగుతూ ఉంటారు. ఒకనొక వయసు వచ్చినప్పుడు వాళ్ళు ఇంకా మంచి కార్యం చేయడానికి వాళ్ళు ముందుకు వస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా దేవుడు దీర్ఘాయుష్ను ఇస్తారని చెప్పి దేవుడి వాగ్దానంలో సెలవిస్తున్నాడు. దేవుడి వాగ్దానాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.